కేరళలో జల ప్రయాణానికి తోడు కొండ చర్యలు విరిగిపడడంతో మృతుల సంఖ్య 123కు చేరింది. వందల మందిని రెస్క్యూ చేసి హాస్పిటల్స్కు తరలిస్తున్నారు. ఇటు 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో కేరళకు మరో భారీ ముప్పు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. 600 మంది వలస కూలీల ఆచూకీ గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. మండైకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటలో పనిచేసేందుకు వచ్చిన బెంగాల్, అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వచ్చారు. వీరి ఆచూకీ తెలియడం లేదని అధికారులు ప్రకటించారు. 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో పెను ప్రమాదం జరిగింది. ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి జూరాల, తుంగభద్రాల నుంచి 4.13 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో శ్రీశైలంలో నీటి నిల్వ 207 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ జిల్లా విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్ దీపాల వెలుగులో 10 గేట్ల నుంచి వరద నీరు దిగువకు వస్తుండటంతో డ్యాం మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కృష్ణానది పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు ఇరిగేషన్ అధికారులు. రెండో విడత రుణమాఫీ నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 1,50,000 లోపు ఉన్న రైతుల రుణమాఫీకి 6,190 కోట్ల నిధులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. 15 మంది లబ్ధిదారులకు రుణమాఫీ చెక్లు అందజేశారు సీఎం. సెకండ్ ఫేజ్లో 6,40,000 మంది రైతుల ఖాతాలో డబ్బు జమ అయింది. 2 విడతల్లో భాగంగా ఇప్పటి వరకు 12,224 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. 3వ విడతల్లో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణమాఫీలను చేయనుంది సర్కార్. తమకు రాజకీయ ప్రయోజనం కన్నా రైతు ప్రయోజనమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓట్ల కోసం రుణమాఫీ చేయట్లేదన్నారు. వరంగల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు న్యాయం జరగలేదన్నారు సీఎం. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.